హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కుట్టిగాడు నాన్ లోకల్. ఆగితామా? మనకి ఆగితాలు రావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుట్టిగాడు నాన్ లోకల్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో కొలాబరేట్ విత్ మల్లెల మంచం. ఓకే, ఇప్పుడైతే మేము ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాము. ఈరోజు స్పెషల్ ఏంటి? ఆఖరి కార్తీక సోమవారం, అందుకనే శివుడి గుడికి వెళ్తాం. మా అమ్మ పొద్దున్నే నిద్ర లేపి మరీ పద 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 అని సాగొట్టింది. సరే ఓకే, మనం కూడా అప్పుడప్పుడు కొంచెం భక్తిగా కూడా ఉండాలి కాబట్టి వెళ్తాను. యాక్చువల్గా నేను తిరుమల కొండకి వెళ్ళేంత వరకు ఏ గుడికి పోను, బట్ ఈరోజు అమ్మ కోసం అలాగే సరే ఆఖరి రోజు కదా పోదాం అని అనిపించింది. సో అలాగనమాట. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళేది మా ఫ్యామిలీ, నేను మా అన్న మా అమ్మ, మేము మాత్రం వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ దండుపాలెం బ్యాచ్ ఒకటి ఉంది, మా అమ్మ వాళ్ళతో వెళ్ళిపోతుంది. నేను మా వాడు బండిలో వెళ్తున్నా, నా రథం మీద వెళ్తున్నాం. గుర్రం మీద. అది ఎందుకో కొన్నిసార్లు దానికి నీరసం వస్తుంది గుర్రానికి. ఎస్, అప్పుడు వెళ్ళిపోతుంటది. పెట్రోల్ పట్టి అలా స్పాన్సర్ కుట్టిగాడే పెట్రోల్ పట్టించేది. సో ఇదేంది ఇదే, ఎందుకంటే వ్లాగ్ వాడే తీసుకుంటాను కాబట్టి ఆడే పెట్రోల్ పట్టియాలా. అమ్మరే డబ్బులు చూసుకుంటా అంతే, దాంట్లో ఉంది. ఓకే, ఇప్పుడు దారిలో పోతూ కూడా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఓకే ఇలాగే అయిపోతా ఉంటుంది బండి. షబ్బా, సాయంత్రం అయిపోతుందని అయితే బండి వెళ్తాం. ఇప్పుడు చిలకలేస్తా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు నిత్యపుచ్చుకోనకైతే బయలుదేరేసినాము. సో అక్కడ మంచి లొకేషన్ కూడా బాగుంటుందని మా అమ్మ చెప్పింది. నేను ఫస్ట్ టైం పోతున్నా, పక్కనే ఉండి కూడా దారిలో పోతూ ఇంకా మంచి లొకేషన్ అని కనిపిస్తే ఆపుతాం, ఆపి మీకు అంతా చూపిస్తాం. అది ఉండాలండి, భక్తి అనేది ఉండాలండి. ఎందుకే ఆడుకుందా లేదా? ఉందండి, ముక్కులో పెట్ట కెమెరా తీసుకొనొచ్చా. సో ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. దారిలో కనిపిస్తే మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా అంతే. ఇప్పుడైతే మేము బండికి కూల్ డ్రింక్ తాపడానికి అని చెప్పి వెళ్తున్నాము. పెట్రోల్ పట్టిస్తా అంటే గుండె దొరికిపోతుంది. పుట్టి ఎందుకునా? లెక్క పెట్టాలి కాబట్టి. నీళ్ళతో నడిచే బండి ఉంటే బాగుంటుందేమో. వాట్? ఈ రోజు ఇంట్లో ఎవరు అన్నం చేసుకుని అవసరంలే, ఎందుకంటే ఎక్క సందర్భంలే అది. మా అవ్వ కూడా ఇంట్లో అన్నం చేస్తా అంటే వద్దులే తినే వస్తామని చెప్పి ఆమెకు మాత్రం ఇంట్లో చేసుకుంటుంది మా అవ్వ. మా అవ్వ ఎందుకు తొడగపోలేదంటే మా అవ్వకి కొంచెం కాళ్ళ నొప్పులు ఫ్రెండ్స్. ఆమె కొండ ఎక్కలేదు కాబట్టి తొడగపోలేదు. ముసలి కాళ్ళు నొప్పులు, వయసు వాళ్ళకి గోలు నొప్పులు ఉండాలి. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ముసలి కాళ్ళు నొప్పులు, వయసు వాళ్ళకి గోలు నొప్పులు ఉండాలి. అమ్మాయి ఏం టార్చర్ దిక్కుమాల కంపారిజన్. యాక్చువల్లీ తెల్లారులోకి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్. శ్రీరామ్ అడిగితే వాళ్ళ బ్రదర్ కి హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పి రాలేదు. సో కాబట్టి నేను నా తమ్ముడే పోతాను. ఇంకా చేకృష్ణ అన్న కొద్దిగా నీరసంగా ఉంది, నన్ను పడుకుంటా అని చెప్పితే సరే అన్న అని చెప్పాను. అందరికీ చాలా డౌట్ ఉంది, నేను పెద్దోడా మావాడు పెద్దోడా అని. సో మీరే కామెంట్ చేయండి, ఎవరు పెద్ద, ఎవరు చూడడానికి ఎక్కువ పెద్దలా ఉన్నారు, ఎంత గ్యాప్ ఉంటుంది కూడా మీరే గెస్ట్ చేయండి. మా ఇద్దరు ఎవరు బాగుంటారు కూడా చెప్పండి. వీడు బ్లాగ్ అంటే అర్థపడత లేకుండా మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. మొన్న వర్షాలు పడినప్పుడు అయితే ఫ్రెండ్స్ ఇదంతా బాగా ఫుల్ అదో ఆ కింద ఉండే చెట్టు కూడా నిండిపోయింది, అంతమంది నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడ ఏంటంటే మా ఒంటిమిట్ కడప నుంచి కూడా ఇక్కడికి వస్తారు, కడప నుంచి మాదారం ఇక్కడంతా కూడా వినాయక చవితి అప్పుడు ఇక్కడ విగ్రహాన్ని నిమజ్జనం అయితే చేస్తాం మేము. సో అట్లా అప్పుడప్పుడు ఫ్యామిలీతో కూడా అదో అక్కడ బాగుంటుంది ఈత కొట్టుకోవడానికి, నేర్చుకోవడానికి అంతా బాగుంటుంది. ఈత నేర్చుకోవాలని పెద్ద చిన్న నీళ్ళు ఎక్కువ మునిగిపోతాం. అది మొత్తం లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ సిద్ధవటంలో పారేది ఏ నది నీళ్ళు ఒకసారి మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మా వాడు తెలుసుకుంటాడు. నాకు తెలుసు ఏం చెప్పు బాగా గెస్ట్ చేస్తాను. వీడియో ఆఫ్ చేసిన తర్వాత చెప్తాలే. నీ ఇద్దరు మూలకెళ్ళి చూడండి గైస్, మా అన్న బాగా ఫ్రెష్ గా స్నానం చేసుకొని బాగా వస్తా కొంచెం దుమ్మెట్టుందో, రోడ్డు లేదు ఏమీ లేదు. రోడ్డు వేస్తే బాగుంది ఫ్రెండ్స్, బాగుండు, చాలా బాగుంటుంది. అమ్మరా మీరంతా దుమ్ము పడిపోయింది. దుమ్ము వల్ల మేమిద్దరం బండిలో కూడా దుమ్ము అయిపోయింది. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
నిత్య బుజ్జుగారికి వచ్చేటప్పుడు వస్తే హెల్మెట్ వేసుకొని రావాలా, అయితే కచ్చేపు కట్టుకొని లేకపోతే కారులో రావాలా, బండిలోగా రాకూడదు. వా 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 అన్న వా 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 వా. చూడండి ఎంత ఇరుకులో కూడా బస్సు వస్తుంది. Fence. కష్టాలు పడి అయితే బండి అయితే పార్క్ చేసినాం. అక్కడ ట్రాఫిక్ తీలేకపోయినాం. వీడియో అంతా బాగా ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఇప్పుడే చూడండి ఎంత ఉంది అక్కడ ట్రాఫిక్ పైన. చూడు కార్లు, ఇన్ని కార్లు లోపలికి ఎట్టాయి, వీళ్ళు బయటికి ఎట్టబోతారా అనేది నా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక వస్తున్నారు లోపలికి. నేను బైక్ ఆడ చెట్లకు పని చేసిన, ఆ కంబలన్నీ చేరి దిగిపోయినాయి. సో బండి అక్కడ కొద్దిగా వెనకాల పార్క్ చేసినాం. సో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇక్కడైతే ఒక్క పాయింట్, 0 టవర్, సిగ్నల్ 0, అసలు నో ఇంటర్నెట్. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మేము ఒక దర్శనం అయితే మేము వెళ్ళిపోతాం చెప్పాలన్నా కానీ సిగ్నల్ రావట్లేదు ఇక్కడ. సో చూడాలి ఏం జరుగుతుందో. జాగ్రత్తగా ఉండాలి. నాకు దానికి ఏం సంబంధం లేదు. ఎవడు అడిగాడు నిన్ను? నిజబుజ్జు కొనకు వస్తే బైక్లో రావాలి, నడుచుకుంటూ రావాలి, కారులోగా రాకూడదు. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఉన్నారు బాగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. చెన్నకేశ్వర స్వామి దేవాలయం. మొత్తం రాళ్ళు రెప్పలు, రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ పోతాం. అడవి చెప్పు. మా ఊరు చేసే పనికి చెప్పు తెగిపోయింది. ఇప్పుడు చెప్పులు వదిలేసి నడవాలా? గుళ్ళో చెప్పు తెగిపోయిందంటే మనకి ప్రాప్తి లేనంటే. గాడి ఉంటే చూద్దాం. పాదయాత్ర చేయాలి ఎప్పుడైనా భక్తితో. చెప్పులు వేసుకుని ఎప్పుడు కొండ. అది ముందు రానే, ఇప్పుడు కాదు. నా చెప్పు తెగిపోయింది కాబట్టి నేను చెప్పులు వేసుకొని అసలు చెప్తారా? ఓపెన్ చేయైతే. సో పాదయాత్ర చేస్తారా? నేను పాదాల మీద నడిచే యాత్ర. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఈ కొండలలో గుట్లలో మన ఎవరు గుర్తుపడతాం అనుకుంటాను నేను. అందరూ గుర్తుపడుతున్నారు. మొత్తం రాళ్ళు. యుద్ధం జరుగుతుంది. ఇద్దాం బాగా యుద్ధం జరుగుతుంది. బాబోయ్ కదా, ఐస్ క్రీమ్ ఇద్దాం. అది దేవుడు నా అప్పని దైవం సర్పించి, అందుకే ఫస్ట్ నాకు చెప్పులు తగ్గొట్టి నువ్వు మూసుకొని ఉట్టుకెళ్తాను రా అని చెప్పినాడు. అంటే అంత పాప చేసావు కాబట్టి. అంటే పాపాలు చేసేవాడికి శిక్ష చేస్తాడు దేవుడు. నిజమే రాస్తాను, కానీ అన్ని పాపాలు ఏం చేయలేదు ఫ్రెండ్స్. జస్ట్ ప్రేమించా అంతే. ఇది బాగుంది, ఇది బాగుంది కదా. వ్యూ బాగుంది. ఇది మా వాడి బ్లాగ్, నా బ్లాగ్ అర్థం కాదు. నా బ్లాగే వాడుండాలా. నేను మొత్తం వ్యూ చూపిస్తాను, దాంట్లో నువ్వు అడ్డంగా వస్తున్నావు అంతే. పిల్లలో మీరు పిల్లమరి రాజు చూస్తారా? చూస్తాం. మీరు ఒంటికంట రాక్షసుతో పోరాడాలి. ఫస్ట్ పిల్లమరి రాజు చూపి. అది కాదు పిల్లమరి రాజు, ఇదో కొమ్మలన్నీ బాగా వచ్చాయి. ఎవరికైనా మీ లవర్ కానీ చేసుకున్న పిల్లలు కానీ కోపం ఉంటే ఇది నడిపించాలి. దెబ్బకి గుడికి పోదాం అడగరు. అప్పుడైపోయిందా? అలాంటి ప్రాంతాలలో ఇద్దరిద్దరు తోడుగా ఎందుకు పోతారు తెలుసా? ఒకటి పడిపోతా అంటే పడేస్తారు కదా. పట్టుకోవడానికి నేను చెప్తాను, పడేస్తాను. వీడు పడితే వాడు పడతారు, వాడు పడితే ఇటు పడతారు, ఇద్దరు పడతారు. రాకండి పోయి. చాలా అద్భుతంగా ఉంది, బాగుంది కదా. అక్కడ వీలైతే అక్కడ పోయి మునుగుదాం. సో వీడు మావాడు మెట్లయితే ఎక్కేస్తాను. ఇది ఇంకా ఎంత ఉందో తెలీదు. హాయ్ హాయ్ సబ్స్క్రైబర్లు దాడి చేస్తున్నారు మనల్ని. నిజబుజ్జుగోనలో గుర్తుపట్టినారు జనాలు. నిజబుజ్జుగోన బాగా ఫేమస్ అనమాట గైస్. ఇక్కడికి చాలామంది వాళ్ళ మొక్కు తీసుకోవడానికి, గుండు పెట్టుకోవడానికి అయితే ఉంటారు. ఇది సుమారుగా దగ్గర ఒక 10 ఉంటుందా నడుచుకుంటాం మనం. 10 కాదులే, ఒక 5-6 మేబీ 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఒకవేళ అహోబిలం కొండ ఎక్కినట్టయితే ఇది కూడా సేమ్ ఆ టైపు ఆ ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో అలాగనమాట. మీరు ఒకవేళ ఎప్పుడో ఈ ప్లేస్కి విజిట్ అవ్వకపోతే ఖచ్చితంగా ప్లీజ్ డు విజిట్.
చాలా అంటే చాలా బాగుంది. నేను ఎక్కడ చూసిన బ్యూటిఫుల్ లొకేషన్స్. ఓకే ఓకే పెద్ద కూడా హాయ్ చెప్పు, ఫోన్ హాయ్ చెప్పు, హాయ్ అను. మన జిల్లాలో మనం హాయ్ అది తాత ఓల్డ్ సబ్స్క్రైబర్. అందులో మన జిల్లా వాళ్ళని బాగా. థ్యాంక్ యూ. ఓకే సార్. డై హార్డ్ ఫ్యాన్స్. ముసలు చేయమంటారు, వయసు పిల్లలు అనుకున్నాను, ముసలు ఉన్నారు. ఓకే, ఇంకా పైకి ఎక్కినాక ఫోన్ ఓపెన్ చేస్తాం. మధ్య మధ్య ఏదైనా కనిపిస్తే అది కూడా తీస్తా ఉంటా. వీడు స్కూల్కి పోలేదంట. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఓకే, ఇప్పుడే దర్శనం అయింది. అంత బ్రహ్మాండంగా జరిగింది, చాలా బాగా అయింది. చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా పలకరించారు. బాగా దేవుడిని బాగా నీట్గా చూపిస్తారు, అది బాగా ఆనందం కలిగింది. ఇదంతా మీ వల్లే ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన దాని వల్లే ఎక్కడికి పోయినా ఒక చిన్న గుర్తింపు, ఒక మనకంటూ స్పెషల్గానే జరుగుతుంది. సో మీ వల్లే ఇదంతా. థ్యాంక్ యూ. వ్యూ కూడా ఎంత బాగుంది, ఇక్కడంతా బాగుంది, చాలా బాగుంది. ఆ నుంచి ఒకవేళ పడితే అయినా కాదు, ఇలాంటి పుణ్యక్షేత్రం ఎందుకు నేను ఇక్కడ దరిద్రమైన ఆలోచనలు వస్తాయి. చూసినా నాకు నిజం చెప్పాలంటే, నాకు ఇందాక అక్కడ రాయి ఉంది కదా, ఆడ నిచ్చినప్పుడు ఒకవేళ రాయి అక్కడ తడివి పడిపోతే మన నెత్తి పగులుతుంది కదా అని చెప్పి ఆలోచన వస్తుంది నాకు నీతో. అందుకే అలా. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ తిరుగు ప్రయాణం. దానిలో మా అమ్మ వాళ్ళు కనిపిస్తే మనం వెళ్ళిపోదాం. నాకు ఇంటికి మళ్ళీ వెళ్ళి వీడియోస్ తీసుకోవాలి కాబట్టి ఎక్కేది ఒక ఎత్తు అయితే దిగేది ఒక ఎత్తు. ఇటు చాలా ఎత్తుగా ఉన్నారు కానీ దిగలేడు. అలా కాదు, ఎక్కేటప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, దిగేటప్పుడు కంట్రోల్ తప్పుతాం. అది వస్తాం. మా అమ్మ మెల్లిగా అడుగులు అడిగేసుకుంటా వస్తుంది. నేను చెప్పినా కదా, మా రైఫ్ మేము ఎన్నికి పెట్టాడు మా అమ్మలు ఎదురెదురు అట్టే జరిగేది. మేము వెళ్ళిపోతున్నాం, వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు. మమ్మీ ఏమా వదిలిపెట్టేసినావా లేకపోతే పడేసి వచ్చినావా? నాని చెప్పి తెగిపోయింది. ఏమా మేము అర్థం చేస్తాను చెప్పి మా అవ్వకు అన్నం చేద్దని చెప్పింది. ఏమా ఓరక్షణ చేస్తున్నాడు. ఓరక్షణ కుట్టి ఆ మాదిరి ఎందుకు కడతా చెప్పు కుట్టి. సక్సెస్ఫుల్. నీకేం కోరిక ఉందిరా చెప్పు. నాకు ప్రస్తుతానికి నాకు కోరిక ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ డౌన్లోడ్ ఉంది బాగా పెరగాలి అందరికి. నా దగ్గర కాదు, అందరి యూట్యూబ్ బాగా. అందుకని అందరి ఛానల్లా, అందరి ఛానల్. ఎవరు ఇది జయకృష్ణ అన్న, మళ్ళీ మంచము, నేను కుట్టిగా నా తర్వాత ఇది అద్దుశ్రీరాము, ఇది మల్టీ మాల్ ఎక్స్పెరిమెంట్స్. చూసావా మౌలా అన్న, నీ కోసం కూడా మా వాడు కట్టాడు అన్న. అది కానీ నువ్వు ఉండవు. మిస్ చిన్న రాయండి. ట్రిపుల్ నైన్ సూర్యనా? అవును, ట్రిపుల్ నైన్ సూర్య. మా వాడు చిన్నోడు కాబట్టి మనోడు చిన్నరాయ్, అంటే గుల్లిరాయ్. చింగ్. ట్రిపుల్ నైన్ సూర్య. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. పోయేటప్పుడు ఎంత ఫాస్ట్గా పోయినామో, వచ్చేటప్పుడు దానికి డబుల్ ఫాస్ట్గా దిగుతాను. కాళ్ళు ఆగట్లా, తప్ప జంపులు చలాని. సో ఓకే, మా అమ్మలు అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్ళినారు. వాళ్ళు ఆ ముసలో నడుస్తారు కాబట్టి నిదానంగా వాళ్ళు చూసుకుంటూ వచ్చేసరికి మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతాం. అది సో వీలైతే ఇక్కడ తింటాం, లేకపోతే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. సో కిందికి వెళ్ళాక మళ్ళీ కెమెరా ఆన్ చేస్తా. ఇప్పుడే తింటున్నాం మేము, మధ్యాహ్నం భోజనం కాస్త ఆలస్యంగా తింటున్నాం. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడే తినేసినాము. కలర్ వేసేమో కానీ పప్పు అన్నము రసం అయితే సూపర్ ఉంది. మొత్తం ట్రాఫిక్ జామ్. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలో కూడా అర్థం కావట్లే మాకు. నానే చెప్పులు పోగొట్టుకున్నాడు. కాదు, మా బండి ఎక్కడ పెట్టినామో చూసుకుంటాం. అసలు ఎక్కడ పెట్టినామో మాకే గుర్తులేదు. మా బండి ఎక్కడో మిస్ అయిపోయింది. దాన్ని వెతకడంలో మాకు మీరు సహాయపడతారా? మాకు ఇప్పుడు మీ సహాయం అవసరం. సహాయపడుతున్నామంటే సహాయపడతామని చెప్పండి. మన డై హార్డ్ ఫ్యాన్ సబ్స్క్రైబరు
కాదాలరా బండి ఆడుతున్నావు అదిగో భైరవా. ఇప్పుడైతే బండి ఎక్కేసినాం. మొత్తానికి బుజ్జిమంట దొరికింది. ఇప్పుడు ఆన్ ద వే టు ఇంటికి బాగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరైనా నిత్యపూజకోనకు రావాలంటే లైక్ పెద్ద ఫ్యామిలీ ఉంటే మీకు నడిచే ఓపిక ఉంటే కార్ కొంచెం లాంగ్లో పార్క్ చేసుకోండి. లేదు మేము సూపర్ డ్రైవర్లు అనుకుంటే మీ కర్మ. ఎందుకంటే ఇట్లాంటి టైంలలో చాలా హెవీగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం బైక్లలో వస్తుందని ట్రై చేయండి. లేదనుకుంటే లాంగ్లో కార్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. దూరమే అక్కడ అంటే లైక్ అంత దూరంలో పార్క్ చేసుకుంటే మీకు నిజం బైక్లో ట్రై చేయండి. ఒకవేళ కార్లో వస్తే ఇది కొంచెం పార్కింగ్ ఏరియా లాగా ఉంది. ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంతేగాని లోపల దాకా బండిలో పోవాలా మేము రిచ్ కిడ్స్ అనుకుంటా పోతే అయిపోయి మీ వల్ల వచ్చే వాళ్ళకి ఇబ్బంది, పోయే వాళ్ళకి ఇబ్బంది. ఎప్పుడు పొద్దున వెళ్తే రాత్రి ఎప్పుడు వస్తుంది మీరు అసలు. చాలా చిన్న స్పేస్ గా చూపి స్పేస్ ఉంటుంది. దీంట్లోనే మనం రావాలా పోవాలా. ఇంకా అప్పుడే బస్సు కూడా తిరుగుతూ ఉంటుంది. శివరాత్రికి ఇంకా ఎక్కువ ఉంటుంది జనాలు. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ 4వ సోమవారం కాబట్టి జనాలు పెద్దగా లేరు. నిజంగానే చాలా తక్కువ ఉన్నారు జనాలు. చాలా భిన్న అయిపోయింది దర్శనం కూడా. మనకు బాగా జరిగింది దర్శనం. ఇప్పుడే ఇంటికైతే చేరినాము. మా అన్న చూడండి బండి తోలి పడిపోయాడు ఎక్కడాక. సో ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. బాగుంది. ఫస్ట్ టైం నేను దిత్తి పూజకోనకు పోవడము. పక్కనే ఉన్నా ఎప్పుడు పోలేదు. బట్ ఈరోజు ఫస్ట్ టైం. నువ్వు ఫస్ట్ నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా. అది అట్టు గుర్తుందంటే మామూలుగా అటు వెళ్ళేది రూట్ బాగా రాళ్ళు ఉన్నాయి. అక్కడ కూర్చొని తిన్నట్టు పాలకొండలో కూడా రాళ్ళు ఉన్నాయి. నాకు ఆ ప్లేస్ గుర్తుంది అప్పుడు. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీకు ఎలా అనిపించిందో కింద ఒకసారి కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కుట్టిగాడు నాన్ లోకల్ అండ్ మెల్లల మంచం. సో ఈ వీడియోకి కూడా హైప్ ఇచ్చేసేయండి. మీరు ఎప్పుడైనా సరే నితిపుచ్చుకోనికి వచ్చారా? ఒకవేళ మేము వచ్చింది మీరు కానీ చూసినట్టయితే కింద ఒకసారి నేను కూడా వచ్చాను అని చెప్పి ఒక చిన్న మెసేజ్ అయితే చూపించండి. సో ఇంతే. అక్కడ తిన్నా బట్ మళ్ళీ ఆకలి వేస్తుంది. అందుకే మా అమ్మతో మళ్ళీ దోశలు వేపించుకొని తింటానా. సో ఈ వీడియోకి ఇంతే. బాయ్.